Hi everyone, good evening. Good evening, Anna. Good evening, Anna. Yeah, good evening. సో ఏమైనా డౌట్స్ లాస్ట్ క్లాస్లో? ఓకే, నో డౌట్స్. సో ఇప్పుడు మనకు ఇక్కడ ప్రజెంట్ పాత్ అనేది విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ అవ్వాలనుకుంటున్నాం. సో ప్రజెంట్ పాత్ విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ అవ్వాలంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తాం, సిఎండి కోడ్ స్పేస్ డాట్ ఎంటర్. సో ఇవన్నీ మనకు అలవాటు అయిపోవాలన్నమాట. ఇంకా ఎందుకంటే ఇంకా చేసే ప్రాజెక్ట్ ఏదైనా సరే ఇలాగే చేస్తాం మనం, అందుకని ఇవన్నీ అలవాటు అయిపోవాలి మనకి. అండ్ అవుట్ సైడ్లో ఇక్కడ హెచ్టిఎంఎల్ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఇట్లా అవుట్ సైడ్లో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలనుకుంటాం. ఇట్లా ఫోల్డర్ తీసుకుంటాం, హెచ్టిఎంఎల్ క్లాస్ 4 ఇలా. సో ఇవాళ చెప్పుకునే టాపిక్స్ ఏంటంటే ఐ ఫ్రేమ్స్, ఫార్మాటింగ్ ట్యాగ్స్, ఇమేజ్ లైవ్ లింక్ అండ్ ఫైల్ పాత్ గురించి అనమాట మనకి. ఓకే, ఇవాళ చెప్పుకునే టాపిక్స్ ఇవి. అసలు ఐ ఫ్రేమ్స్ ఎందుకోసం యూజ్ చేస్తాం? ఐ ఫ్రేమ్స్ అనేది మెయిన్ యూట్యూబ్ వీడియోస్ని మన వెబ్ పేజ్లో డిస్ప్లే చేయడానికి, అండ్ అదేవిధంగా గూగుల్ మ్యాప్స్ని మన వెబ్సైట్లో డిస్ప్లే చేయడానికి, అండ్ అదేవిధంగా పీడిఎఫ్ ఫైల్స్ని డిస్ప్లే చేయడానికి. ఇంకా కొన్ని ఉన్నాయి, అంటే ఒక వెబ్ పేజ్ని డిస్ప్లే చేయడం, ఇవన్నీ చాలా ఉన్నాయి, బట్ మనకి మెయిన్ థింగ్ ఇవన్నమాట. సో ఫస్ట్ ఐ ఫ్రేమ్ యొక్క సింటాక్స్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఒక వెబ్ పేజ్ తీసుకుంటాం. ఫస్ట్ ఐ ఫ్రేమ్ గురించి సపరేట్గా చెప్తాను, మీరు మన ప్రాజెక్ట్లో ఎక్కడ ఇంక్లూడ్ చేయాలనేసి మీరు ఇంక్లూడ్ చేయాలన్నమాట. ఐ ఫ్రేమ్ డాట్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ కావాలంటే HTML:5 అని సెలెక్ట్ చేసుకుంటే మనకి HTML స్ట్రక్చర్ వస్తుంది. ఇక్కడ మీరు టైటిల్ వచ్చేసి ఐ ఫ్రేమ్. ఇప్పుడు ఐ ఫ్రేమ్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే జస్ట్ ఐ ఫ్రేమ్ అనేసి రాసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేయండి, అదే స్ట్రక్చర్ వస్తుంది మనకు. ఐ ఫ్రేమ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు ఫ్రేమ్ బార్డర్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఫ్రేమ్ బార్డర్ నేను తీయేస్తున్నా, కొంతసేపు తీయేస్తున్నా ఫ్రేమ్ బార్డర్. సిఎస్ అవుట్పుట్. ఇప్పుడు ఐ ఫ్రేమ్ అనగానే ఇట్స్ ఏ వన్ ఫ్రేమ్ అనమాట. మన వెబ్ పేజ్లో ఒక ఫ్రేమ్ లాగా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్రేమ్ లోపల మనం యూట్యూబ్ వీడియో కానీ, గూగుల్ మ్యాప్ కానీ, అండ్ పీడిఎఫ్ ఫైల్ కానీ మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు మనము పీడిఎఫ్ ఫైల్ని నేను డిస్ప్లే చేయాలనుకోండి, జనరల్గా పీడిఎఫ్ ఫైల్ని చేయాలనుకుంటాం. ఫస్ట్ పీడిఎఫ్ ఫైల్ని మన దగ్గర పెట్టుకోవాలి. సో ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ ఒకటి కాపీ చేసుకుంటున్నా, మన ఫోల్డర్లో సేవ్ చేస్తున్నా. ఇక్కడ మన ఫోల్డర్లో సేవ్ చేస్తున్నా. ఇట్స్ ఏ కోర్స్ లిస్ట్ అనేసి తీసుకున్నా, కోర్స్ లిస్ట్. ఇలా పీడిఎఫ్ ఫైల్ నేను తీసుకున్నా. చూడండి, డాట్ పీడిఎఫ్ అనేసి ఉంటుంది. ఇట్స్ ఈజ్ పీడిఎఫ్ అనమాట. డాట్ పీడిఎఫ్ అనేసి ఉంటుంది. ఇప్పుడు ఈ పీడిఎఫ్ ఫైల్ని నేను ఇక్కడ లింకప్ చేయాలనుకున్నా. లింకప్ చేయాలంటే ఇక్కడ చూడండి, కోర్స్ లిస్ట్ డాట్ పీడిఎఫ్ కరెంట్ పాత్రలో ఉంది కాబట్టి డాట్ / ఇవ్వగానే కరెంట్ పాత్రలో ఉండే వాల్యూస్ అన్నీ వస్తాయి. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే చాలు. నౌ సీ దిస్. చూడండి చూడండి, ఈ ఐ ఫ్రేమ్లో ఒక ఫ్రేమ్లో మనకు పీడిఎఫ్ ఫైల్ డిస్ప్లే అయింది. అంటే ఒక వెబ్ పేజ్లో ఒక ఫ్రేమ్ లాగా డిస్ప్లే అవుతుంది. ఒక వెబ్ పేజ్లో ఒక ఫ్రేమ్ లాగా డిస్ప్లే అవుతుంది. ఈ ఫ్రేమ్ విడ్త్ పెంచుకోవచ్చు, హైట్ పెంచుకోవచ్చు. విడ్త్ హైట్ పెంచుకోవాలనుకుంటే వి యూజ్డ్ విడ్త్ మనకు 50% కావాలి విడ్త్, అండ్ హైట్ ఒక 400 పిక్సెల్ కావాలి. ఇలా మనం విడ్త్ని హైట్ని మనం పెంచుకోవచ్చు. ఇలా. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఫ్రేమ్ బార్డర్ 0 అనేసి ఉంది కదా. ఇప్పుడు చూడండి, చుట్టూ ఇక్కడ చూస్తే ఒక బార్డర్ లాగా ఉంది మనకి. ఇక్కడ చుట్టూ ఓన్లీ టాప్లో లెఫ్ట్ సైడ్లో బార్డర్ లాగా ఉంది. ఇప్పుడు ఈ బార్డర్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఫ్రేమ్ బార్డర్ 0, ఫ్రేమ్ బార్డర్ ఈక్వల్ టు 0, ఫ్రేమ్ బార్డర్ ఈక్వల్ టు 0 అంటాం. చూడండి, చుట్టూ ఉండే బార్డర్ లైన్ వెళ్ళిపోయింది చూడండి, ఇలా అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా యూట్యూబ్ వీడియోని మనం లింకప్ చేయాలంటే, యూట్యూబ్ వీడియోలో ఏ వీడియో పడితే ఆ వీడియోని మనం లింకప్ చేసుకోవచ్చు. బట్ మనకు మెయిన్ థింగ్, మనకు మన ప్రాజెక్ట్లో మనం మన వీడియోస్ని మన వెబ్సైట్లో ప్రింట్ చేసుకోవడానికి, ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన వీడియోస్ కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ మాకు యువర్ వీడియోస్లోకి వెళ్తే ఇప్పుడు నేను అప్లోడ్ చేసినట్టు కొన్ని ఉన్నాయి. ఈ వీడియోస్ని మీరు జనరల్గా ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ చేస్తారు. వన్ మినిట్, ఇక నేను ఐలాండర్ని సెర్చ్ చేస్తాను. ఐలాండర్ సెర్చ్ చేసినప్పుడు ఈ ఐలాండర్లో మనకు కావాల్సిన వీడియోస్ అన్నీ మనకు వస్తుంటాయి. ఇప్పుడు మనకు ఈ వీడియోస్లో నేను ఏదో ఒక వీడియో మన వెబ్సైట్లో పెట్టుకోవాలనుకుంటున్నా. సపోజ్
మన క్లాస్‌దే అంటే క్లాస్‌దే అనుకోండి. ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ క్లాస్ 3, క్లాస్ 1. సో, ఫస్ట్ హెచ్‌టీఎంఎల్ క్లాస్ 1. ఈ వీడియోని మన వెబ్‌సైట్‌లో పెట్టుకోవాలనుకుంటే ఒకటే వాల్యూ. ఈ వీడియో మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇలా ఇస్తది. అంటే లూప్, కాపీ వీడియో యూఆర్ఎల్ ఇలా వస్తది మనకు. ఇలా ఇచ్చినప్పుడు మళ్ళీ ఇలా వస్తది. ఇది కాదు. లూప్, షో ఆల్ కాంటాక్ట్ ఇలా కాదు. జస్ట్ మనకు రైట్ క్లిక్ ఇవ్వగానే ఇట్లా లూప్, కాపీ వీడియో యూఆర్ఎల్ ఇలా ఉంటది. ఇక్కడ కాపీ ఎంబెడ్ కోడ్ అని చేయగానే మనకి ఏమైతదంటే ఐఫ్రేమ్ కోడే కాపీ అయిపోద్ది. మీరు మళ్ళీ ఐఫ్రేమ్ అని రాసే అవసరం లేదు. జస్ట్ ఎక్కడైతే కావాలో అక్కడ పేస్ట్ చేస్తే సరిపోద్ది. సీ థిస్ ఐఫ్రేమ్, విడ్త్, హైట్, ఎస్ఆర్‌సి. టైటిల్, ఫ్రేమ్ బార్డర్ 0 ఆలో ఇవన్నీ ఎక్స్‌ట్రా ఉంటాయి. బట్ అవన్నీ అలాగే లీవ్ ఇట్. మీరు ఓన్లీ చూడాల్సిందల్లా ఏందంటే, ఈ హైట్, విడ్త్ మాత్రమే చూసుకోవాలి. హైట్, విడ్త్‌ని ఏమైనా చేంజ్ చేయాలనా? లేదా సరిపోతాయా? అని మాత్రం చెక్ చేసుకోవాలి. రిమైనింగ్ అన్నీ సేమే అనమాట. ఓన్లీ పీడీఎఫ్ ఫైల్‌ని లింకప్ చేయడానికి ఐఫ్రేమ్ రాయాలి. బట్ యూట్యూబ్ వీడియో గాని, గూగుల్ మ్యాప్ గాని మీరు రాయాలంటే ఆల్రెడీ అదే రెడీమేడెడ్ కోడ్ ఇచ్చేస్తది. మీరేం రాసే అవసరం లేదు. ఇప్పుడు యూట్యూబ్ వీడియో లింక్ ఇవ్వాలనుకుంటే ఈ లింక్ అనుకుంటారు అందరూ. ఇక్కడ ఉండే లింక్ అనుకుంటారు. అటు సార్ చాలా రాంగ్ అనమాట అది. ఐఫ్రేమ్‌లో లింక్ ఇవ్వాల్సింది ఇక్కడుండే లింక్. అంటే ఐఫ్రేమ్‌లోనే ఇక్కడుండే లింక్‌ని కాపీ చేసుకోవాలి మీరు. ఐఫ్రేమ్‌లో ఈ ఎస్ఆర్‌సిలో వీడియో ఇవ్వాలంటే ఈ ఐఫ్రేమ్‌లోకే ఎళ్ళేసి మీరు కాపీ చేసుకోవాలి. ఇక్కడ ఎలా పడితే అలాగా కాపీ చేసుకోవడానికి లేదు. ఇక్కడ గాని, లేదా ఇక్కడ గాని ఇదంతా కాపీ చేసుకోవడానికి లేదు. అది చాలా రాంగ్ అనమాట. ఐఫ్రేమ్ కోడ్‌లోనే ఉన్న లింక్‌ని మనం కాపీ చేసుకోవాలి. వేరే చోట మనం కాపీ చేసుకోకూడదు. ఇప్పుడు అవుట్‌పుట్ చూద్దాం. సీస్ ఇక్కడ ఏంటంటే ప్లే అవుతది. ఎందుకు యూట్యూబ్ వీడియోని మనం లింక్ చేస్తామంటే, మన ఫిజికల్ వీడియోని మన వెబ్‌సైట్‌లో పెట్టాలనుకుంటున్నాం. ఫిజికల్ వీడియోని మన వెబ్‌సైట్‌లో పెట్టాలి అనేసి అనుకుంటే, మన వెబ్‌సైట్‌లో పెట్టినప్పుడు ఆ వీడియో సైజ్ అనేది చాలా ఎక్కువ ఉంటది. వీడియో సైజ్ మేబీ ఎంబీలో ఉండొచ్చు, జీపీలో ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. బట్ మన ప్రాజెక్ట్ సైజ్ ఎంత తక్కువ ఉంటే అంత ఫాస్ట్‌గా ఓపెన్ అవుతది. ఎంత తక్కువైతే ఉంటదో అంత ఫాస్ట్‌గా మన వెబ్‌సైట్ లోడ్ అవుతదనమాట. అందుకోసమే మనకు మన ఫిజికల్ వీడియోని మన సైజ్ చాలా ఎక్కువ కాబట్టి ఓన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మనం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చు మన వీడియోస్‌ని. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకొని ఆ యూట్యూబ్ అనేది ఏం చేస్తదంటే లింక్‌ని జనరేట్ చేసి ఇస్తది. జస్ట్ ఓన్లీ ఆ లింక్‌ని కాపీ చేస్తున్నా సీరీస్. చూడండి. వీడియోని డైరెక్ట్‌గా పెట్టట్లేదు. ఆ వీడియో లింక్‌ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అది కూడా ఐఫ్రేమ్ ఫార్మాట్‌లో చేస్తున్నా. ఐఫ్రేమ్ నథింగ్ బట్ 1 ఫ్రేమ్. ఈ వెబ్‌సైట్‌లో ఒక ఫ్రేమ్ లాగా మనకు డిస్‌ప్లే అవుతుంది. సీరీస్ ఇలా. ఓకే. క్లియర్? ఇంకొక మెథడ్ అనమాట. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసుకొని ఇట్లా కాపీ ఎంబెడ్ కోడ్ చేసుకోవచ్చు. లేకపోతే షేర్. ఇది సెకండ్ మెథడ్. షేర్‌లోకెళ్ళండి. ఇక్కడ చూడండి ఇది ఈ కోడ్ కాదు. ఇక్కడ ఎంబెడెడ్ ఉంది. షేర్‌లోకెళ్ళేసి ఎంబెడెడ్‌కెళ్ళాలి. ఎంబెడెడ్‌కెళ్ళిన తర్వాత నౌ సీ థిస్ ఇక్కడ కూడా ఐఫ్రేమ్ కోడ్. జస్ట్ సెలెక్ట్ చేస్తాం. కంట్రోల్ సి కాపీ చేస్తాం. మనం ఎక్కడైతే కావాలో అక్కడ పేస్ట్ చేస్తాం. సీస్ పేస్ట్. ఇక్కడ డిఫరెన్స్ ఏందంటే ఇక్కడున్న విడ్త్ ఇక్కడున్న హైట్ చేంజ్ అయిపోద్ది మనకు. ఓకే. ఇక్కడున్న విడ్త్ ఇక్కడున్న హైట్ చేంజ్ అయిపోద్ది. రిమైనింగ్ అంతా సేమే చూడండి. ఇక్కడున్న కోడ్ మొత్తం అంతా సేమే. ఓకే. క్లియర్? ఏమైనా డౌట్? యూట్యూబ్ వీడియోని ప్రింట్ చేయడం ఏమైనా డౌట్ ఉందా? ఓన్లీ మీరు చేంజ్ చేసుకోవాల్సింది హైట్, విడ్త్‌ని చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ మిగతాది అస్సలు టచ్ చేయొద్దండి మీరు. హైట్, విడ్త్‌ని మాత్రం చేంజ్ చేసుకోండి. నెక్స్ట్. హలో. యెస్ చెప్పండి. సార్ అది ఇప్పుడు హైట్, విడ్త్ ఇవి యూట్యూబ్‌లో ఉన్న వీడియోస్ సేమ్ ఎస్ఆర్‌సీలో ఎంతుంటా అలా అంతే పెట్టుకోవాలా? ఎస్ఆర్‌సి గురించి మీకు సంబంధం లేదు. ఓన్లీ హైట్, విడ్త్ మీ ఓకే. చాయిస్. ఎంత కావాలంటే అంత పెట్టుకోండి అంటున్నా. మీ ఓకే. ప్రిఫరబుల్ ఓకే హైట్ సార్. అండ్ విడ్త్ అనమాట. మీకు ఎంత నచ్చితే అంత పెట్టుకోండి అంటున్నా. మీకు అర్థమవుతుందో లేదో తెలీదు. ఓకే. మీకు యెస్. నచ్చినంత ఓకే సార్. బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్‌మెంట్ యూ కెన్ చేంజ్ ఇట్. ఓకే సార్. ఓకే. మన వెబ్‌సైట్‌లో మనకి ఎంతైతే మన దగ్గర స్పేస్ ఉందో అంత స్పేస్‌ని బట్టి మనం వీడియో విడ్త్, హైట్ ఇచ్చుకుంటాం. అలాగా ఈ విడ్త్, హైట్‌ని మీరు చేంజ్ చేసుకోండి. ఇక్కడ మన యూనిట్స్ ఇవ్వలేకపోతే ఇట్స్ డిఫాల్ట్ ఇట్ విల్ టేక్ ఇట్ యాస్ ఏ పిక్సెల్స్ అనమాట. ఇట్లా నంబర్ ఇచ్చాము అంటే 480 పిక్సెల్, 853 పిక్సెల్, 560 పిక్సెల్, 315 పిక్సెల్. ఇప్పుడు వీటిని చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఇంతొద్దు. నాకు 500 పిక్సెల్ కావాలి. యూ కెన్ చేంజ్ ఇట్. ఇప్పుడు నాకు ఇంతొద్దు 500 పిక్సెల్. 500 నంబర్ ఇచ్చామంటే 500 పిక్సెల్. ఇప్పుడు విడ్త్ ఈ 2 ఈక్వల్ అయితాయి. సీ ఈ 2 ఈక్వల్ అవుతాయి. ఇది 50 పిక్సెల్, ఇది 50 పిక్సెల్. ఇప్పుడు హైట్ తగ్గించుకోవాలి. ఇది కూడా ఇంతే సేమ్ హైట్‌లో ఇవ్వాలనుకుంటే ఇక్కడ 315. 2 ఒకటే హైట్‌లో కావాలనుకుంటే 2 హైట్ విడ్త్ ఈక్వల్‌గా ఇవ్వాలి. ఇప్పుడు 500 పిక్సెల్, 315.
అసీస్ రెండు సేమ్ హైట్ విడ్త్లో వస్తాయి. ఇలా రెండు ఒకటే సైజు విడ్త్తో ఉండాలనుకుంటే రెండింటికి ఒకటే హైట్ విడ్త్ ఇస్తాం అంతే. ఓకే, నెక్స్ట్ ఏదైనా సరే వెబ్సైట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైనా వెబ్సైట్స్లో కాంటాక్ట్ పేజ్లో ఏముంటుంది అంటే గూగుల్ మ్యాప్స్ ఉంటుంది. ఏదైనా కాంటాక్ట్ పేజ్లోకి వెళ్తే ఇలా గూగుల్ మ్యాప్స్ ఉంటుంది, ఇలా మ్యాప్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాప్ని మనం డిస్ప్లే చేయాలంటే ఫస్ట్ ఆ కంపెనీ యొక్క లొకేషన్ అనేది గూగుల్ మ్యాప్లో ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇట్లా గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళాక ఇక్కడ 6 డాట్స్ ఉంటాయి, సో 9 డాట్స్, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మ్యాప్స్ అనేసి ఉంటుంది, మ్యాప్స్ మీద క్లిక్ చేయండి. ఈడ మ్యాప్స్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. అంటే మీరు ఏ లొకేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ లొకేషన్ కంపల్సరీ మన మ్యాప్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. మన మ్యాప్లో ఉన్న లొకేషన్ మాత్రమే మీరు మీ వెబ్సైట్లో ఇవ్వగలరు. ఇప్పుడు మన కంపెనీ లొకేషన్ ఇవ్వాలనుకుంటున్నా, ఇప్పుడు ఐలాండర్ అని సెర్చ్ చేస్తున్నా, ఐలాండర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇలా సెర్చ్ చేశాను. నసీస్ ఇక్కడ ఉంది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఉంటుంది పాత. ఇప్పుడు ఈ కేసెస్లో ఇక్కడ చూడండి, షేర్ అనే ఆప్షన్ ఉంది. షేర్ ఎంబెడ్ ఏ మ్యాప్, ఇక్కడ చూడండి మొత్తం ప్రాసెస్ ఇలాగే వెళ్ళాలి. షేర్ అని క్లిక్ చేయాలి, ఎంబెడ్ మ్యాప్ వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూడండి ఐ ఫ్రేమ్ ఉంది. జస్ట్ ఇక్కడ కాపీ HTML చేయగానే ఇదంతా కాపీ అయిపోద్ది. ఇప్పుడు మనకు ఎక్కడైతే కావాలనో అక్కడికి వెళ్ళేసి పేస్ట్ చేసుకోండి. ఏ ఏరియాలో కావాలనో ఆ ఏరియాలో పేస్ట్ చేసుకోవాలి మీ వెబ్సైట్లో. ఇలా పేస్ట్ చేసాం. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా మీరు చేంజ్ చేసుకోవాల్సింది విడ్త్ హైట్ మాత్రమే చేంజ్ చేసుకోవాలి, మిగతా వాల్యూస్ చేంజ్ చేయకూడదు. మిగతా వాల్యూస్ అస్సలు టచ్ చేయమాకండి. ఓన్లీ ఇప్పుడు ఈ మ్యాప్ వచ్చేసి 100% విడ్త్ కావాలనుకుంటున్నాం. 100% విడ్త్ కావాలంటే ఇక్కడ విడ్త్ వచ్చేసి మనకు 100%, విడ్త్ 100%. నౌ సీ దిస్, మొత్తం అంతా వచ్చిందండి 100% అంటే ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ ఏ 100%. ఇలా మ్యాప్ చూడండి ఇక్కడ ఉంది. ఇలా మనకు ఏ మ్యాప్ అయితే మనం ప్రింట్ చేయాలని అనుకుంటున్నామో ఆ మ్యాప్ ఫస్ట్ గూగుల్ మ్యాప్స్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఆ రిజిస్టర్ అయిన మ్యాప్ను మాత్రమే మనం ప్రింట్ చేసుకోగలం. క్లియర్? ఐ ఫ్రేమ్ గురించి క్లియరా? నెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఫార్మాటింగ్ ట్యాగ్స్లో చాలా ట్యాగ్స్ ఉన్నాయి. 1 B ట్యాగ్ ఆర్ స్ట్రాంగ్ ట్యాగ్. నెక్స్ట్ అదేవిధంగా ఐ ఇటాలిక్, ఎంపసైజ్, EM. నెక్స్ట్ అదేవిధంగా స్మాల్ అండ్ బిగ్. నెక్స్ట్ డెలిట్, ఇన్సర్ట్, అండర్లైన్. నెక్స్ట్ అదేవిధంగా సబ్, సూపర్, SUP, సూపర్. నెక్స్ట్ అదేవిధంగా అడ్రస్. నెక్స్ట్ క్యూ ట్యాగ్. నెక్స్ట్ అబర్ ట్యాగ్, అబ్జర్వేషన్. నెక్స్ట్ సైట్, కోడ్. సార్ వన్స్ ఒకసారి PDF ఫైల్ డిస్ప్లే ఎలా చేయాలో చెప్తారా? గణేష్, నీకు ఒకటే చెప్తున్నా, నేను ఎప్పుడైనా సరే డౌట్ అడిగినప్పుడు ఒకసారి అడగండి. నేను ఆల్రెడీ ఆ టాపిక్ అంతా అయిపోయేసి డౌట్స్ ఉన్నాయా లేదా అనేసి అడిగేసి మళ్ళీ తర్వాత వేరే టాపిక్ వెళ్తున్నా నేను. ఒకసారి మీరు వీడియో వినండి, మళ్ళీ క్లాస్ వీడియో వినండి, మళ్ళీ మీకు అర్థం కావద్దు, మళ్ళీ నన్ను ఫాలో అప్ అవ్వండి. ఓకే సార్. ఓకే, నేను ఎప్పుడైనా సరే ఆ టాపిక్ గురించి మాట్లాడినప్పుడు డౌట్ ఉందా లేదా అనేసి నేను 2 సార్లు అడిగాను మిమ్మల్ని. ఓకే, అప్పుడు మాత్రం క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే మనకు ఏదో వేరే టాపిక్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ టాపిక్ చెప్పండి అంటే మళ్ళీ మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అనమాట. వీడియోని వినండి, మీకు వీడియో ఇస్తున్నా, వీడియోని వినండి. మీకు అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి, నీకు చెప్తాను. ఓకే, సో సైట్, కోడ్, KBD. నేను వేరే టాపిక్ వెళ్ళినప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయొద్దండి. మీకు అడుగుతున్నా, టాపిక్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఏమైనా డౌట్ ఉందా అనేసి అడుగుతున్నా. సో అప్పుడు మాత్రం క్లారిఫై చేసుకోండి. ఓకే, సో లేదనుకుంటే మళ్ళీ లాస్ట్లో అడుగుతాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనేసి మళ్ళీ లాస్ట్లో అడుగుతాను, అప్పుడైనా క్లారిఫై చేసుకోండి ప్లీజ్. ఓకే, సో నెక్స్ట్ మార్క్ ట్యాగ్. ఓకే, సో ఇవే కాదు ఇంకా చాలా ఉండొచ్చు.
బట్ డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ బట్టి మళ్ళీ తర్వాత నేర్చుకుందాం. ఓకే. సో నెక్స్ట్ ఫస్ట్ బి అండ్ స్ట్రాంగ్. ఈ ఫార్మేటింగ్ ట్యాగ్స్. సో ఇక్కడ మనకి ఇంకా ఇంకొకటి ఉంది. ఇట్స్ ఏ బ్లాక్ కోడ్. బ్లాక్ కోడ్ అనమాట. బ్లాక్ కోడ్. ఓకే. సో నా ఈ ఫార్మేటింగ్ ట్యాగ్స్ అన్నిటినీ విత్ ఇన్ ది ఎలిమెంట్లోనే రాయాలి. విత్ ఇన్ ది ఎలిమెంట్స్లోనే రాయాలి. అంటే విత్ ఇన్ ది ఎలిమెంట్స్లో అంటే వేరొక ట్యాగ్స్ లోపలే వాడాలి. వీటన్నిటిని డైరెక్ట్గా యూజ్ చేయడానికి లేదు. వేరొక ఎలిమెంట్స్ లోపల మాత్రమే యూజ్ చేయాలి వీటన్నిటిని. అంటే నెస్టెడ్ ఎలిమెంట్స్ లాగా యూజ్ చేయాలి. ఇవన్నీ డబల్ ట్యాగ్స్ అనమాట. ఇవన్నీ సింగిల్ ట్యాగ్స్ కాదు, డబల్ ట్యాగ్స్. అంటే క్లోజింగ్ ట్యాగ్ కంపల్సరీ ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేసి. సో ఫ్రమ్ అండ్ టు అక్కడి నుంచి మనకు ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు నెక్స్ట్ టాపిక్. సో ఫస్ట్ టాపిక్ ఇది. జీరో 1 ఇట్స్ ఏ ఫార్మేటింగ్ HTML structure and it's a formatting h1 వెల్కమ్ టు HTML. ఇలా హెడ్డింగ్ ఉంది అనుకోండి. ఇలా హెడ్డింగ్ ఉంది అండ్ పారాగ్రాఫ్ ఉంది. హెడ్డింగ్ పారాగ్రాఫ్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా హెడ్డింగ్ పారాగ్రాఫ్స్ ఇలా తీసుకుంటున్నా. హెడ్డింగ్ పారాగ్రాఫ్ ఇలా మల్టిపుల్ కంటెంట్. ఎందుకంటే మనం చేసేది కంటెంట్ మీదే అనమాట. ఈ ఫార్మేటింగ్ ట్యాగ్స్ అనేది ఏంటంటే టెక్స్ట్కి కొద్దిగా స్టైలింగ్ని యాడ్ చేస్తాయి. టెక్స్ట్కి కొద్దిగా స్టైల్ యాడ్ చేస్తానమాట ఈ ఫార్మేటింగ్ ట్యాగ్స్ వల్ల. నో సిరీస్. సో రైట్ క్లిక్ అండ్ ఓపెన్ అలైసారు. ఇప్పుడు చూడండి, ఒక ప్లెయిన్ టెక్స్ట్ లాగే ఉంది. ఈ ప్లెయిన్ టెక్స్ట్కి మనం ఈ ఫార్మేటింగ్ ట్యాగ్స్ వల్ల కొన్ని స్టైల్స్ అప్లై చేస్తున్నాం. సో ఫస్ట్ ఈ వెల్కమ్ టు HTMLని ఇటాలిక్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. ఇటాలిక్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేయాలంటే వి యూస్డ్ ఐ ట్యాగ్ అనమాట. ఐ ఇస్తున్నా, ఎంటర్ ఇస్తున్నా. బట్ ఐ ఓపెన్ క్లోజ్ ఇక్కడే అయిపోద్ది. ఈ క్లోజింగ్ ట్యాగ్ని కట్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నాకు ఇటాలిక్ ఫార్మేట్లో కావాలనుకుంటున్నా. సిరీస్ ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ కంపల్సరీ. ఓపెన్ ఎక్కడ, క్లోజ్ ఎక్కడ, ఎంతవరకు కావాలి అనేసి మనం కంపల్సరీ మెన్షన్ చేయాలి. సిరీస్ అవుట్పుట్ చూడండి, ఇటాలిక్ ఫార్మేట్. ఇప్పుడు అదేవిధంగా ఈ పారాగ్రాఫ్ కూడా ఇటాలిక్ ఫార్మేట్లోకి కావాలి. సో మొత్తం ఎండ్ టు ఎండ్ మొత్తం ఇటాలిక్ ఫార్మేట్లోకి కావాలంటే వి యూస్డ్ ఐ ట్యాగే. బట్ ఈఎం అనేది కూడా ఒకటి ఉంది. ఈఎం రాసానే ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఒకటేసారి వస్తుంది. క్లోజింగ్ కట్ చేసుకొని ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడ పేస్ట్ చేయండి. ఈఎం ఐ రెండు ఒకటేలాగే ఉంటాయి. ఇటాలిక్ ఫార్మేట్లోకి ఇవ్వాలంటే ఈఎంఐని ఇవ్వచ్చు, ఐ అని ఇవ్వచ్చు. నా సిరీస్ ఇప్పుడు ఇన్ కేస్ పొరపాటున మీరు ఈ క్లోజింగ్ మర్చిపోయారు అనుకోండి, ఇక్కడ స్లాష్ అనేది మర్చిపోయారు. ఈ స్లాష్ అనేది మర్చిపోతే మనకు చూడండి కంటెంట్ చూడండి, మొత్తం ఎంటైర్ పేజ్ మొత్తం ఇటాలిక్ ఫార్మేట్లోకి అయిపోయింది. సో జాగ్రత్తగా మీరు ఎప్పుడైనా సరే క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చినప్పుడు కంపల్సరీ క్లోజింగ్ ఇవ్వండి. లేదనుకుంటే మాత్రం ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఓకే, ఇట్స్ ఏ క్లోజింగ్ ట్యాగ్. నా సిరీస్ అవుట్పుట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, నెక్స్ట్ మనకు బోల్డ్ ట్యాగ్ అనమాట. బోల్డ్ ఇక్కడ టెక్స్ట్ అనేది పారాగ్రాఫ్లో ఉండేది నార్మల్గా ఉంది, ఈ హెడ్డింగ్లో ఉండేది బోల్డ్గా ఉంది. అదేవిధంగా ఈ పారాగ్రాఫ్లో ఉండే కంటెంట్ కూడా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నాకు బోల్డ్ కావాలనుకుంటున్నా. ఓన్లీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రమే బోల్డ్ కావాలనుకుంటున్నా. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బోల్డ్ కావాలంటే వి యూస్ బీ ట్యాగ్. బీ ఓపెన్ అండ్ బీ క్లోజ్ వచ్చేసి అప్ టు ఫుల్ స్టాప్ వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అనమాట మనకి. నా సీస్ అవుట్పుట్ చూడండి, బోల్డ్ ట్యాగ్ అనమాట మనకి. ఇట్స్ ఏ బోల్డ్, బీ ఫర్ బోల్డ్. అండ్ అదేవిధంగా బోల్డ్ లాగే మనకు ఇంకో ట్యాగ్ కూడా ఉంది. ఇట్స్ ఏ స్ట్రాంగ్ అంటాం. స్ట్రాంగ్ ట్యాగ్ కూడా మనకి బోల్డ్ లాగే వర్క్ అవుతుంది. ఎక్కడైనా సరే మీరు బోల్డ్ ఇవ్వాలి అనేసి అనుకుంటే యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఏ స్ట్రాంగ్ ట్యాగ్. సో అండి ఇక్కడ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చింది. స్ట్రాంగ్ కానీ బోల్డ్ కానీ రెండు బోల్డ్నెస్ ఇవ్వడానికి, టెక్స్ట్కి బోల్డ్నెస్ ఇవ్వడానికి. నెక్స్ట్ అదేవిధంగా మార్క్ ట్యాగ్ అనేసి ఉంది. మార్క్ చేస్తాం. ఇట్స్ ఏ మార్క్ ట్యాగ్ అంటాం మనకి. సో మనకి మార్క్ ట్యాగ్, ఈ మార్క్ ట్యాగ్ ఓపెన్, మార్క్ ట్యాగ్ క్లోజ్. మార్క్ ట్యాగ్ అనేది ఏం చేస్తుందంటే మార్కింగ్ చేస్తుంది మనకు. ఇట్లా ఎల్లో మార్క్ లాగా మార్కింగ్ చేస్తుంది మనకి.
ఓకే, ఎల్లో మార్క్ లాగా మార్కింగ్ చేస్తుంది మనకి ఇలాగా. ఇలా మార్క్ ట్యాగ్ ఎక్కడైతే మనం యూజ్ చేస్తాం, సో ఈ ఎలిమెంట్స్ అన్నిటిని విత్ ఇన్ ది ఎలిమెంట్స్లోనే యూజ్ చేయాలి. చూడండి, విత్ ఇన్ ది ఎలిమెంట్స్ అంటే ఇక్కడ పారాగ్రాఫ్లోనో H1లోనో వేరే ఒక ఎలిమెంట్లోనే మనం వాడాలి, డైరెక్ట్గా యూజ్ చేయడానికి లేదు. విత్ ఇన్ ది ఎలిమెంట్స్లోనే మనం యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా అండర్లైన్ ఇవ్వాలనుకుంటున్నా. అండర్లైన్ యూ ఫర్ అండర్లైన్, అనమాట. ఇలా యూ అండ్ యూ క్లోజ్ అండర్లైన్ అనమాట. ఈస్ అండర్లైన్. అండ్ అండర్లైన్ లాగే ఇంకొక ఎలిమెంట్ కూడా ఉంది, ఇట్స్ ఏ ఐఎన్ఎస్ అనమాట. ఐఎన్ఎస్ ఇన్సర్ట్ అంటాం దాన్ని. ఐఎన్ఎస్ కూడా మనకు అండర్లైన్ లాగే వర్క్ అవుతుంది మనకు, ఇట్స్ ఏ ఐఎన్ఎస్. ఈస్ ఇలాగ. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా డెలిట్ అనేసి ఉంది. డెలిట్, డిఈఎల్, డెలిట్ అనమాట. ఈ డెలిట్ అనేది ఏం చేస్తుందంటే ఈ టెక్స్ట్ మీద లైన్ వచ్చేస్తుంది, టెక్స్ట్ మీద వస్తుంది మనకు. డెలిట్ అనమాట మనకి. డెలిట్, ఇన్సర్ట్ అండ్ అండర్లైన్. అదేవిధంగా బోల్డ్, స్ట్రాంగ్, ఇటాలిక్, ఎంపసైజ్. అండ్ అదేవిధంగా క్యూ అనే ట్యాగ్ ఉంది. క్యూ అనేది ఏంటంటే కొటేషన్స్ అనమాట. మనకు ఇక్కడ నుంచి మనకు ఎక్కడి వరకు మనకు కొటేషన్స్ కావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇస్తున్నా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే నాకు కొటేషన్స్ కావాలి. క్యూ ట్యాగ్ నోసిస్ క్యూ, ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ వరకు, సో మేబీ ఇక్కడ వరకు క్యూ ట్యాగ్. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇటాలిక్ ఫార్మేట్లోనే కావాలనుకుంటున్నా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇటాలిక్ ఫార్మేట్. ఇప్పుడు క్యూ లోపల నేను ఐ రాస్తే, క్యూ క్లోజింగ్ లోపలే ఐ క్లోజ్ అవ్వాలి. క్యూ లోపల రాస్తున్నా, ఇక్కడ క్యూ లోపలే మనకు ఐ క్లోజ్ అవ్వాలి. మెయిన్ ప్రయారిటీ, మెయిన్ ఇంపార్టెంట్, ఎక్కడ ఓపెన్ అవుతోంది, ఎక్కడ క్లోజ్ అవుతోంది. నోసిస్ ఇది మొత్తం ఇటాలిక్ ఫార్మేట్లోకి వచ్చింది. నోసిస్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇటాలిక్ ఫార్మేట్. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను మార్కింగ్ చేయాలనుకుంటున్నా. మార్కింగ్ చేయాలంటే మార్క్ ట్యాగ్ యూజ్ చేస్తాం. మార్క్ ట్యాగ్ ఓపెన్ అండ్ అదేవిధంగా మార్క్ ట్యాగ్ క్లోజ్. ఇక్కడ లోపలే ఇన్సైడ్లో చేస్తున్నాం కాబట్టి ఇన్సైడ్లో చూడండి, ఐ తర్వాత ఇస్తున్నాం, ఐ బిఫోర్ ఇస్తున్నాం. ఇట్స్ ఏ మార్కింగ్. ఇలా అనమాట. ఇలా ఒక ఎలిమెంట్ లోపల ఇంకో ఎలిమెంట్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఈ పారాగ్రాఫ్ మొత్తానికి బ్లాక్ కోట్ అనేసి ఒకటి ఉంది. బ్లాక్ కోట్. ఈ బ్లాక్ కోట్ లోపల పారాగ్రాఫ్ ఇస్తున్నా. ఈ బ్లాక్ కోట్ లోపల నేను యూజ్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇట్స్ ఏ స్పేసింగ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో కొద్ది స్పేసింగ్ వస్తుంది. ఇలా ఒక పారాగ్రాఫ్ లాగా, ఒక సపరేట్ కంటెంట్ లాగా ఇలా వస్తుంది. ఇట్స్ ఏ బ్లాక్ కోట్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ప్రీ ట్యాగ్ అనేసి ఉంది. ఈ ప్రీ ట్యాగ్లో మనకి ఏమవుతుందంటే కంటెంట్ ఎలాగ ఇచ్చింది అలాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు నాకు ఇక్కడ నేను లైన్ బై లైన్స్ ఇస్తున్నా, నేను ఇట్లా లైన్ బై లైన్స్ నేను ఇస్తున్నా. ఇప్పుడు ఈ లైన్ బై లైన్స్లో నేను పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేశాను అనుకోండి. పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేస్తే నాకు ఏమవుతుందంటే ఇదంతా సేమ్ లైన్లోకి వచ్చేస్తుంది. ఇదంతా సేమ్ లైన్లోకి వచ్చింది. ఇప్పుడు నాకు సేమ్ లైన్లో వద్దు, ఇది ఎలాగైతే ఇచ్చాను అలాగే కావాలంటే వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఏ ప్రీ ట్యాగ్, ప్రీ ట్యాగ్ అనమాట. ఎలా ఇచ్చింది అలాగే వస్తుంది. ఇట్స్ ఏ ప్రీ ట్యాగ్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా అడ్రస్ ట్యాగ్ ఉంది. ఈ అడ్రస్లో మనం అడ్రస్ని ఇవ్వాలి. సో ఇప్పుడు మనకు ఐలాండర్, హైదరాబాద్, తెలంగాణ, ఇండియా, ఇలా. ఇప్పుడు మనకి ఇలా ఇచ్చామంటే ఇక్కడ కామాస్ ఇవ్వాలనుకోండి, కామాస్. ఓకే, నా సీస్ అవుట్పుట్ చూడండి, ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ వస్తుంది. అండ్ మనకు 1 by 1 కావాలనుకుంటే ఎండింగ్లో మనకు బ్రేక్ ట్యాగ్ రాయాలి. మనకు 1 by 1 కావాలనుకుంటే వి రైట్ యాజ్ ఏ బ్రేక్ ట్యాగ్ హియర్, అప్పుడు మనకు 1 by 1 వస్తుంది. ఇలా ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ అంతే. అడ్రస్ని ఎప్పుడైనా రాయడానికి అడ్రస్ ట్యాగే యూజ్ చేస్తాం మనకు. ఓకే, నెక్స్ట్ సబ్ సూపర్. H1లో నేను ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేసి ఇవ్వాలనుకున్నా. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు రెండు పక్కన ఉంటాయి. ఏ ప్లస్ బి బ్రాకెట్లో 2 అనేసి ఇలాగే ఉంది. ఇప్పుడు 2 పవర్లోకి వెళ్ళాలనుకున్నా. 2 ఒకటే పవర్లోకి వెళ్ళాలంటే ఈ 2కి సూపర్ ఎస్యూపి అనేసి ఇస్తాం. ఇక్కడ ఇస్తాం 2 సూపర్ ఎస్యూపి అనమాట. ఇలా పవర్లోకి అనమాట. ఇలా ఎస్యూపి అనమాట మనకి సూపర్. అండ్ అదేవిధంగా సఫిక్స్ లెక్కి సబ్ లెక్ కావాలంటే సఫిక్స్ లెక్ కావాలనుకుంటున్నాం. ఇదే ఏ ప్లస్
బి సఫిక్స్ టు కావాలంటే ఇట్స్ ఏ సబ్. ఇట్స్ ఏ సబ్ అనమాట. సఫిక్స్ లెక్ కావాలంటే ఇట్స్ ఏ సబ్. నోసిస్ ఇలా సఫిక్స్ టు. ఏ ప్లస్ బి సఫిక్స్ టు. అదే పవర్లో కావాలంటే ఇలాగ సబ్ సూపర్ అనమాట మనకి. నెక్స్ట్ అదేవిధంగా ద హెచ్టిఎంఎల్ ఈజ్ ఏ వెబ్ టెక్నాలజీ లాంగ్వేజ్. వెబ్ టెక్ లాంగ్వేజ్ అనేసి ఇస్తున్నాం. ఇప్పుడు మనకు ఈ హెచ్టిఎంఎల్ అనేది ఒక స్పెషల్గా నేను చూపించాలనుకున్నా. అంటే హెచ్టిఎంఎల్ అబ్జర్వేషన్ అనేది నేను చూపించాలనుకున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ చూసాము అనుకుంటే మనకి హెచ్టిఎంఎల్ అనేది ఏందో అనేసి మనకు తెలియదు. ఇప్పుడు ఈ హెచ్టిఎంఎల్ అనేది ఓవర్ అయినప్పుడు నాకు కొద్దిగా ఒక హింట్ లాగా నాకు చూపించాలనుకున్నా. ఇప్పుడు దీనికి మాత్రం ఒక హింట్ లాగా చూపించాలంటే ఇక్కడ మనం ఒక ట్యాగ్ తీసుకుంటాం ఏదైనా సరే. ఇప్పుడు నేను ఇక్కడ ఐ అని తీసుకున్నాను అనుకోండి. ఐ అని తీసుకొని ఈ ఐ లోపల మనకి హెచ్టిఎంఎల్ ఇండెక్స్ ఇచ్చామంటే ఇట్స్ ఇటాలిక్ ఫార్మాట్ లైక్ మనకు కనిపిస్తుంది. ఇటాలిక్ ఫార్మాట్లోకి. అదే బోల్డ్ తీసుకుంటే బోల్డ్నెస్ వస్తుంది. మార్క్ తీసుకుంటే మార్క్ లాగా వస్తుంది. ఒక్కొక్క దానికి ఒక ఫంక్షనాలిటీ ఉంది. ఎలాంటి ఫంక్షనాలిటీ లేని ఎలిమెంట్ ఏంటంటే ఇట్స్ ఏ స్పాన్ ట్యాగ్. ఎలాంటి ఫంక్షనాలిటీ లేని ఎలిమెంట్ ఏంటంటే ఇట్స్ ఏ స్పాన్ ట్యాగ్ అనమాట. స్పాన్ అని రాస్తున్నాం అండ్ అదేవిధంగా స్పాన్ అని రాస్తున్నాం. స్పాన్ ట్యాగ్ అనమాట. ఓకే, స్పాన్ రాస్తున్నాం. ఎలాంటి ఫంక్షనాలిటీ లేని ఎలిమెంటే ఇట్స్ ఏ స్పాన్ అనమాట మనకి. ఇప్పుడు ఇక్కడ చూడండి అవుట్పుట్, ఇక్కడ ఏం లేదు చూడండి. ఇప్పుడు ఈ స్పాన్ ట్యాగ్లో టైటిల్ అని రాస్తున్నాం. టైటిల్లో మనం టైటిల్ అని అట్రిబ్యూట్ అన్నమాట. టైటిల్లో ఏం రాస్తున్నాం అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ రాస్తున్నాం. ఇప్పుడు ఈ హెచ్టిఎంఎల్ మీద హోవర్ చేయంగానే చూడండి ఇలా సజెషన్ వస్తుంది. చూడండి మనకు ఇలా రెక్టాంగిల్లో మనకు వస్తుంది చూడండి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనమాట. ఇలా సజెషన్ వస్తుంది మనకు. ఓకే, ఇలా హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇప్పుడు ఈ కేసెస్లో మనకు యూజర్కి నేను ఇక్కడ హోవర్ చేయాలని అసలు తెలియదు. ఎవరైతే కోడ్ రాస్తున్నారో వాళ్ళకి తెలుసు. అందుకోసమే మనం ఇలా హోవర్ చేయాలనే ఎఫెక్ట్ రావాలి అనేసి అనుకుంటే ఇక్కడ మనకు ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్పాన్ వి రైట్ ఇట్ యాజ్ ఏ అబర్ ట్యాగ్. అబర్ మీన్స్ అబ్జర్వేషన్ అనమాట. ఇలా అబర్ రాస్తున్నాం. ఇప్పుడు అబర్ రాయగానే మనం చూడండి ఇక్కడ డాట్స్ ఉన్నాయి చూడండి. ఇలా డాట్స్ ఉండగానే ఓకే ఇక్కడ ఏందో ఉంది అనేసి మనం హోవర్ చేస్తాం. హోవర్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్లో ఉన్న కంటెంట్ అంటే ఆ టైటిల్లో ఉండే కంటెంట్ కనిపిస్తుంది. దీన్ని ఏమంటే టూల్ టిప్ అంటాం జనరల్గా. ఇట్లా హోవర్ చేయగానే మనకి కంటెంట్ కనిపిస్తుంటే ఇట్స్ ఏ టూల్ టిప్ కంటెంట్ అనమాట మనకి. ఇట్స్ ఏ టూల్ టిప్ టైప్ కంటెంట్. క్లియర్? ఇంకా ఏమన్నా పెండింగ్ ఉన్నట్టు చూద్దాం. బి స్ట్రాంగ్ ఐఎం స్మాల్ బిగ్ అనమాట. సో స్మాల్ బిగ్ ఏదైనా సరే ఒక టెక్స్ట్ని కొద్దిగా బిగ్గర్ చేసుకోవాలి. ఓన్లీ కొద్దిగానే, ఎక్కువ కాదు. ఇక్కడ నుంచి మనకు కొద్దిగా బిగ్ చేయాలనుకుంటున్నాం. బిగ్ ట్యాగ్ ఇక్కడ నుంచి అండ్ ఇక్కడి వరకు మాత్రమే బిగ్ చేయాలనుకుంటున్నాం. ఇట్స్ బిగ్ ట్యాగ్. జస్ట్ లిటిల్ బిట్ బిగ్ మాత్రమే వస్తుంది, ఎక్కువ కాదు. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు బిగ్ వచ్చింది చూడండి, అంతే అండి. ఇట్స్ ఏ బిగ్. అదేవిధంగా స్మాల్ ట్యాగ్ జస్ట్ లిటిల్ బిట్ స్మాల్ అనమాట. ఎక్కువ కాదు, లిటిల్ బిట్ స్మాల్. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే ఇట్స్ ఏ స్మాల్. చూడండి లిటిల్ బిట్ స్మాల్. కంపేర్ టు ఈ టెక్స్ట్తో పోలిసి ఇది స్మాల్గా ఉంటుంది చూడండి. ఇట్స్ ఏ స్మాల్ అనమాట మనకి. ఓకే, ఇంకా ఏమైనా పెండింగ్ టాపిక్స్? డెలిట్, ఇన్సర్ట్, అండర్లైన్, సబ్, సూపర్, అడ్రస్, బ్లాక్ కోడ్, క్యూ, అబ్బర్, సైట్ కోడ్, కేపీఆర్. సైట్ అనేది ఏంటంటే మనకు ఒక స్పెషల్. ఇప్పుడు ఇటాలిక్ ఎలాగైతే ఉందో అలాగే అనమాట. ఇప్పుడు ఒక ఆథర్ నేమ్ కానీ బుక్ నేమ్ కానీ ఏమైనా ఇచ్చినప్పుడు సైట్ అనే వర్డ్ని మనం వాడచ్చు. ఇప్పుడు హెచ్టిఎంఎల్లో ఉందనుకోండి, ఈ హెచ్టిఎంఎల్కి నేను సైట్ ఒక ఫేమస్ వర్డ్ అనుకోండి హెచ్టిఎంఎల్. అలాగే ఈ సైట్ అనేసి మనం యూజ్ చేస్తే ఇటాలిక్ ఫార్మేట్లోకి వస్తుంది అంతే. ఇట్స్ ఏ సైట్. ఇటాలిక్ ఫార్మేట్లో వస్తుంది అంతే. ఇట్స్ ఏ సైట్. నెక్స్ట్ అదేవిధంగా ఏదైనా సరే కీబోర్డ్ షార్ట్ కట్స్ మనం ఇవ్వాలనుకున్నప్పుడు దానికి కేబీడి అనేసి ఇస్తాం. ఇప్పుడు కంట్రోల్ ప్లస్ యూ అనేసి ఇవ్వాలనుకుంటున్నాం. ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఒక కీవర్డ్ షార్ట్ కట్ అనమాట. ఇలాంటి మన కంటెంట్లో ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఇప్పుడు డైరెక్ట్గా పారాగ్రాఫ్లు ఇస్తే మనకి ఎలా ఉంటుంది చూడండి. డైరెక్ట్గా పారాగ్రాఫ్ ఇస్తే మన టెక్స్ట్ లాగా కనిపిస్తుంది. అదేవిధంగా కేబీడి
కేబీడీ కీబోర్డ్. దీంట్లో కేబీడీలో మనం ఇవ్వడం వల్ల మనకి ఏమైతుందంటే ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ వస్తుంది. ఇలాగ ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ. ఓకే, ఇదే కేబీడీని మనం ఒక టెక్స్ట్ లోపల ఇచ్చామనుకోండి, టెక్స్ట్లో ఎక్కడో మిడిల్లో ద షార్ట్ కట్ ఈజ్ అనేసి అలా రాసుకొని ఇక్కడ మిడిల్లో ఇస్తాను చూడండి. ఇలా కేబీడీ అనేసి ఇలా మిడిల్లో ఇస్తున్నాను. అలా ఇచ్చినప్పుడు అబ్జర్వ్ చేయండి, చూడండి ఒక డిఫరెంట్ లాగా మనకు అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా కోడ్ అనమాట. కోడ్ అనే దాంట్లో మనకి ఏదైనా సరే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసినట్టు, లెట్ ఏ ఈక్వల్ టు 50 అండ్ అదేవిధంగా బి ఈక్వల్ టు 60, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇలా ఒక కోడ్లో మనం ఇచ్చామంటే ఇది ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ లాగా ఉంటుంది. ఒక డిఫరెంట్ లాగా మనకి కొద్ది క్యాచీ లాగా ఉంటుంది, ఐ క్యాచీ, కొద్దిగా మనకు అట్రాక్టివ్గా ఉంటుంది. ఇలా అనమాట మనకి ఇలాంటి కోడ్ టైప్ ఏదైనా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కానీ కోడ్ టైప్ మనకు ఉండేదాన్ని కోడ్లో ఇస్తాం, కీబోర్డ్ షార్ట్ కట్కి కేబీడీలో ఇస్తాం. ఓకే, క్లియర్ దిస్? ఇంకా ఏమైనా ఉన్నాయంటే మీరు వెరిఫై చేయండి. మోస్ట్లీ ఇవే యూజ్ చేస్తాం మనకి ఎక్కువ. నెక్స్ట్ ఫైల్ పాత్ చెప్పుకున్న తర్వాత మాత్రమే లైవ్ లింక్ ఇద్దాం. సో ఇక్కడ నేను ఇమేజెస్ని సేవ్ చేస్తున్నాను. చూడండి, ఇమేజెస్ అనే ఫోల్డర్ ఇచ్చాం కదా, ఇమేజెస్ అనే ఫోల్డర్ని ఇక్కడ ఇస్తున్నా. ఇమేజెస్ అనే ఫోల్డర్ నేను ఇక్కడ ఫైల్ పాత్ చేద్దాం అనుకుంటున్నా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఫైల్ పాత్. సో అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ఈ ఇమేజ్ నేను కట్ చేసుకుంటున్నా. దీంట్లో నేను ఒక సపరేట్ ఫోల్డర్ తీసుకున్నా. ఇక్కడ ఫైల్ పాత్ అనే ఫోల్డర్ తీసుకున్నా. ఆ ఫైల్ పాత్లో ఇమేజెస్ని ఇచ్చేస్తున్నా. అబ్జర్వ్ చేయండి, దీంట్లో ఒక HTML ఫైల్ ఇస్తున్నా. ఇక్కడ మనకు ఇక్కడ మనం ఫైల్ పాత్ .html అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నీట్గా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే నేను ఎక్కడ రాస్తున్నా అనేసి మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఎక్కడ రాస్తున్నా అనేసి తెలియాలి. HTML:5 ఇక్కడ వచ్చేసి మనకు ఫైల్ పాత్. ఇక్కడ ఈ కేసెస్లో మనకి ఏంటంటే ఫైల్ పాత్లో ఇమేజెస్ ఇస్తాను. ఇమేజెస్ అంటే ఎగ్జాంపుల్ ఇమేజెస్ అనే కేసెస్లో ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు ఇమేజెస్ వచ్చేసి ఇమేజ్ 1ని నేను కాపీ చేసి ఇమేజ్ 1ని సేమ్ మన ఫైల్ ఎక్కడైతే ఉందో అక్కడ నేను ప్రింట్ చేయాలనుకున్నా. సేమ్ చూడండి, ఫైల్ పాత్ ఎక్కడైతే ఉందో అక్కడ నేను ఇమేజ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ ఇమేజ్ 1ని నేను ప్రింట్ చేయాలనుకుంటే ఎక్కడ ప్రింట్ చేయొచ్చు, ఎలా ప్రింట్ చేయొచ్చు? ఎనీవన్? సేమ్ పాత్లోనే ఇమేజ్ కూడా ఉంది. సేమ్ పాత్లోనే ఇమేజ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎలా రాయాలి? /image1.png. సో కరెంట్ పాత్లోనే ఉంది కాబట్టి // అనేసి ఇచ్చేసుకొని image1.jpg ఇవ్వచ్చు. లేదు అనేసి అనుకుంటే // ఇవ్వకపోయినా డైరెక్ట్గా ఇవ్వచ్చు, image1.jpg ఇలా అని ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే విడ్త్ హైట్ కాన్స్టెంట్ ఇద్దాం. విడ్త్ వచ్చేసి మనకు 500 పిక్సెల్ అండ్ అదేవిధంగా హైట్ వచ్చేసి మనకు ఒక 300 పిక్సెల్. రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. మనకి 500 ఎక్కువ అనుకుంటా, ఇక్కడ 200, ఇక్కడ మనకి 300. ఇమేజ్ ప్రింట్ అయింది. రైట్, కరెంట్ పాత్లో ఉండేదాన్ని // అని ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గానే మనం రాసేయచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇమేజెస్లో ఉండే ఇమేజ్ 2 నేను ప్రింట్ చేయాలనుకుంటా. ఇమేజెస్లో ఉండే ఇమేజ్ 2ని ప్రింట్ చేయాలి. అప్పుడు ఎలా ఇస్తాం? /images/image2.jpg. images/image2.jpg ఏదైతే ఉందో అది ఏదైతే ప్రింట్ చేస్తాం అంటే మనకి ఇక్కడ నుంచి కరెంట్ పాత్ నుంచి ఇమేజెస్లోకి వెళ్ళాలి. ఇమేజెస్లో మనకు ఉంది కాబట్టి ఇలాగా. క్లియర్? ఇలా. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకొక డిఫరెంట్ పాత్. ఆ డిఫరెంట్ పాత్ ఏంటంటే ఇమేజ్ 3 నేను కట్ చేస్తున్నా. ఇక్కడ లేకుండా ఇమేజ్ 3 నేను కట్ చేసి ఇమేజ్ 3ని ఈ ఫైల్ పాత్ అవుట్ సైడ్లో ఇస్తున్నా. అబ్జర్వ్ చేయండి, ఈ ఫైల్ పాత్ అవుట్ సైడ్లో ఇచ్చాను. ఫైల్ పాత్లో మనకి ఫైల్ పాత్ ఉంది, ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి మనం ఫైల్ పాత్ నుంచి అవుట్ సైడ్కి రావాలి. అవుట్ సైడ్ నుంచి ఇమేజ్ 3ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మనకు ఫార్వర్డ్కి మనం వెళ్ళాలి అంటే ఒక సింగిల్ // ఇస్తున్నాం. ఫార్వర్డ్కి వెళ్ళాలంటే సింగిల్ // ఇస్తున్నాం. అదే బ్యాక్ పాత్కి వెళ్ళాలంటే //. ఇప్పుడు ఏంటంటే // అనేది ఇవ్వగానే ఐ ఫ్రేమ్స్, ఫార్మాటింగ్ ట్యాగ్స్, కోర్స్ లిస్ట్, ఫైల్ పాత్, ఇమేజ్ 3 ఇక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ఇమేజ్ 3 ఇక్కడ ఉంది కాబట్టి ఇమేజ్ 3 డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. //
అంటే ఈ పాత్ నుంచి అంటే మనము ఎక్కడ రాస్తున్నాము, ఎక్కడికి వెళ్ళాలి మెయిన్. ఈ ఫైల్ పాత్లో రాస్తున్నాం కాబట్టి ఈ ఫైల్ పాత్ నుంచి మనము సెర్చ్ చేయాలి. ఇక్కడి నుంచి మనం ఇమేజెస్‌కి అంటే ఇక్కడి నుంచి ఔట్ సైడ్‌కి రావాలి. ఔట్ సైడ్ నుంచి డైరెక్ట్‌గా మనకి ఇవ్వచ్చు. సీస్ అవుట్‌పుట్ క్లియర్. నెక్స్ట్ బ్యాక్ పాత్‌లోనే ఇంకో ఫోల్డర్ తీసుకుంటున్నా. ఐఎంజీ అనే ఫోల్డర్. ఈ బ్యాక్ పాత్‌లో ఐఎంజీ అనే ఫోల్డర్‌లో నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఇమేజెస్‌లో నేను ఇమేజ్ 4ని ఇస్తున్నా. ఇమేజ్ 4ని నేను ఈ ఇమేజ్‌లో ఇవ్వాలనుకుంటున్నా. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. మనం ఇక్కడ ఫైల్ పాత్‌లో రాయాలి. ఫస్ట్ ఎక్కడికి రావాలంటే ఇక్కడి నుంచి ఔట్ సైడ్‌కి రావాలి. సో ఫస్ట్ ఇక్కడి నుంచి ఔట్ సైడ్‌కి వెళ్దాం. // అనేసి ఇవ్వగానే ఔట్ సైడ్ పాత్‌కి వెళ్తది. సీ దిస్ ఔట్ సైడ్ పాత్. ఈ ఔట్ సైడ్ పాత్‌లో మళ్ళీ ఇమేజ్ అనే ఫోల్డర్. సీ దిస్ ఔట్ సైడ్ పాత్‌లో ఇమేజ్ అనే ఫోల్డర్. అంటే మళ్ళీ కరెంట్ పాత్‌లో అంటే ఔట్ సైడ్ అంటే / ఇవ్వగానే ఈ పాత్‌లోకి వచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళీ ఫార్వర్డ్. అంటే ./image/image4 ఇలా డైరెక్ట్‌గా మనం మాన్యువల్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సీ ఇలా అర్థమైందా? ఫార్వర్డ్, బ్యాక్వర్డ్‌లో ఫార్వర్డ్ చాలా ఇంపార్టెంట్. కరెంట్ పాత్, ఫార్వర్డ్ పాత్, బ్యాక్వర్డ్‌లో కరెంట్ పాత్. ఇప్పుడు మనం డౌన్లోడ్ అంటే ఆఫ్‌లైన్‌లో ఉన్నాయి కాబట్టి ఇలా ఇచ్చాం. ఆఫ్‌లైన్‌లో ఉండేటివన్నీ మనం ఇలా ఇచ్చాం. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఉండే లింక్స్‌ని మనం ఇవ్వాలంటే ఎలాగా? ఎగ్జాంపుల్ నేను బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ గురించే తీసుకుంటున్నా. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్. ఇప్పుడు మీరు ఈ ఇమేజెస్‌ని డౌన్లోడ్ చేయకుండా ఇక్కడ ఏదైనా సరే ఒక ఇమేజ్ తీసుకుందాం. ఆ ఇమేజ్‌ని డౌన్లోడ్ చేయకుండా, ఈ ఇమేజ్‌ని మన ప్రాజెక్ట్‌లో ఇవ్వాలనుకుంటున్నాం. సో ఫస్ట్ సింటాక్స్ అలాగే తీసుకోండి. సింటాక్స్ కరెక్ట్‌గా తీసుకోండి. ఇప్పుడు ఎస్ఆర్‌సీలో ఉన్న వాల్యూ మొత్తం తీసేయండి. ఇవన్నీ లోకల్‌లో ఉండే ఇమేజెస్ మనం ఇవ్వడం. ఇప్పుడు లైవ్‌లో ఉండే లింక్ ఇవ్వాలంటే ఏదైతే ఇమేజ్ ఇవ్వాలనో ఆ ఇమేజ్‌ని ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకొని క్లారిటీగా ఉండాలి. ఇమేజెస్ అన్నీ క్లారిటీగా ఉండాలి. క్లారిటీగా ఉంటేనే మీకు మీ వెబ్‌సైట్‌లో క్లారిటీగా మీకు కనిపిస్తది. ఇప్పుడు ఇమేజ్‌ని మేము ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఇమేజ్ ప్రింట్ చేయాలంటే ఇమేజ్ మీద ఓపెన్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీరు కాపీ చేయాల్సింది కాపీ ఇమేజ్ అడ్రెస్ అనమాట. గుర్తుపెట్టుకోండి. కాపీ ఇమేజ్ అడ్రెస్‌ని క్లిక్ చేయాలి. కాపీ ఇమేజ్ అడ్రెస్ చేసిన తర్వాత అది ఎస్ఆర్‌సీలో ఇచ్చేయాలి. అంతే. దట్స్ ఇట్. చూడండి ఇమేజ్ ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ ప్రింట్ అవ్వాలంటే కంపల్సరీ మీ సిస్టమ్‌లో ఇంటర్నెట్ ఉండాలి. ఇది ప్రింట్ అవ్వాలంటే మీ సిస్టమ్‌లో ఇంటర్నెట్ ఉండాలి. ఇంటర్నెట్ ఉంటేనే వర్క్ అవుతది. లేకపోతే వర్క్ అవ్వదు. ఓకే. బట్ ఇలా మీరు వేరొక వెబ్‌సైట్‌లో ఉండే ఇమేజ్ ఇస్తున్నారు కాబట్టి మీరు ఆ వెబ్‌సైట్ మీద డిపెండ్ అవ్వాలి. ఆ వెబ్‌సైట్‌లో ఎన్ని డేస్ అయితే ఆ ఇమేజ్ ఉంటదో అన్ని డేస్ మీ వెబ్‌సైట్‌లో ప్రింట్ అవుతది. ఇన్ కేస్ వాళ్ళ వెబ్‌సైట్‌లో ఉన్న ఇమేజ్‌ని వాళ్ళు రిమూవ్ చేశారు అంటే మీ వెబ్‌సైట్‌లో కూడా రిమూవ్ అయిపోద్ది. ఓకే. దిస్ ఆన్‌లైన్ లింక్స్ డిపెండ్స్ ఆన్ దేర్ ఇమేజెస్. ఓకే. క్లియర్ అప్ టు నౌ? ఏమైనా డౌట్స్? సో ఇది ఇమేజ్ లైవ్ లింక్ అండ్ ఫైల్ పాత్ అండ్ ఫార్మాట్ ఇండెక్స్ ఐఫ్రేమ్స్. ఓకే. సో మీకు ఇస్తున్న టాస్క్ ఇప్పుడు మీకు లాస్ట్ టైం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశారు మీరు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్‌లో కాంటాక్ట్ పేజ్ ఆల్మోస్ట్ రెడీ. కాంటాక్ట్ పేజ్‌లో మీరు ఈ అడ్రస్, ఈ మొబైల్ నంబర్స్ వీటి కింద మీరేం చేయాలంటే ఒక గూగుల్ మ్యాప్‌ని మీరు ప్రింట్ చేయాలి. ఏదైనా సరే ఒక లొకేషన్ అనుకోండి. ఆ లొకేషన్‌ని మీరు ప్రింట్ చేయండి. ఓకే. మీరు ఇచ్చిన లొకేషన్ లేకపోయినా మీరు ఏదైనా సరే ఒక లొకేషన్‌ని సెర్చ్ చేయండి. ఆ లొకేషన్‌ని మీరు కాంటాక్ట్ పేజ్‌లో ఇచ్చేయండి. నెక్స్ట్ ప్రొడక్ట్స్ పేజ్ ఆర్ సర్వీసెస్ పేజ్ ఏదైనా ఉంది. ఈ ప్రొడక్ట్ పేజ్‌లో మీరు ఒక నేమ్, ఇమేజ్, కంటెంట్ ఇచ్చారు. నాకు ఈ ఇమేజ్ పక్కనే ఐఫ్రేమ్ కావాలి. పక్కన రావచ్చు, నెక్స్ట్ లైన్ రాయొచ్చు. ఎలా అయినా సరే. పక్కనైనా రావచ్చు, నెక్స్ట్ లైన్ రావచ్చు. ఈ ప్రొడక్ట్‌కి సంబంధించిన ఒక వీడియోని సెర్చ్ చేయండి. ఇప్పుడు ల్యాప్‌టాప్‌కి సంబంధించిన వీడియో అనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ సెర్చ్ చేస్తున్నా. ల్యాప్‌టాప్స్ వీడియోస్ అనేసి నేను సెర్చ్ చేస్తున్నా. ఇలా సెర్చ్ చేసి ఇప్పుడు సపోజ్ ఈ వీడియో నాకు నచ్చింది. ఈ వీడియోని నేను లింక్ చేయాలనుకుంటున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేసుకొని కాపీ ఎంబెడ్ కోడ్. ఈ కాపీ ఎంబెడ్ కోడ్‌ని వచ్చేసి మనం ఎక్కడ సర్వీసెస్‌లోకి ప్రొడక్ట్స్‌లోకి వెళ్తున్నా ఇమేజ్ కింద కావాలనుకున్నా. ఇమేజ్ కింద ఇచ్చేయండి. ఇప్పుడు ఇంత హైట్ విడ్త్ వద్దు నాకు.
ఇక్కడ నాకు ఎంత కావాలంటే 400 పిక్సెల్ అండ్ అదేవిధంగా ఇక్కడ ఎంత అయితే ఉందో అంతే ఇస్తున్నా 200 పిక్సెల్ 400 పిక్సెల్ 200 పిక్సెల్ నా సీరీస్ అవుట్పుట్ దీన్ని క్లిక్ చేస్తే ఇది ఇమేజ్, ఇది ఐ ఫ్రేమ్. ఇలా మనకు ఇమేజ్ చిన్నదిగా ఉందంటే ఐ ఫ్రేమ్ కూడా మనకి ఇక్కడ నీట్గా కనిపిస్తుంది. ఇన్ కేస్ ఇమేజ్ బిగ్గరగా ఉందంటే ఇది నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. ఇలా నాకు ఎవ్రీ ప్రోడక్ట్కి ఒక్కొక్క ఐ ఫ్రేమ్ యాడ్ చేయాలి. ఇక్కడ మీ చాయిస్ ఏదైనా యాడ్ చేయండి, బట్ మీకు అలవాటు అవ్వడానికి అంతే. ఎవ్రీ దానికి ఇలా యాడ్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఫార్మాటింగ్ ట్యాగ్స్, ఇలా హెడ్డింగ్స్ ఏదైనా సరే మార్క్ ట్యాగ్ ఇవ్వండి, లేదా ఇటాలిక్ ఫార్మేట్ ఇవ్వండి, లేదా ఎంపసైజ్ ఇవ్వండి, లేదంటే బ్లాక్ కోట్ ఇవ్వండి, లేకపోతే ఏదైనా సరే ఇప్పటివరకు నేర్చుకున్న ఫార్మాటింగ్ ట్యాగ్స్ అన్ని ఇక్కడ అప్లై చేయాలి. మీరు ఎక్కడైనా సరే బేస్డ్ ఆన్ కొందరు ప్రైజ్ అనే హెడ్డింగ్ పెట్టారు, కొందరు కాన్ఫిగరేషన్ హెడ్డింగ్ పెట్టారు, అలాంటి వాటికి బోల్డ్ యాడ్ చేయండి. అండ్ ఏదైనా సరే ఇటాలిక్ యాడ్ చేయండి, లేదనుకుంటే ఎంపసైజ్ యాడ్ చేయండి. ఏదైనా సరే డిపెండ్స్. మనం ఇప్పుడు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నిటిని మీ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేయండి, జస్ట్ ఫర్ ప్రాక్టీస్ కోసం. అర్థమైందా అప్ టు నౌ? సో ఇది ఇవాల్టి క్లాస్ అనమాట.